హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చాలా బాగున్నాయి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1 month 20 days అవుతుంది. సో ఇప్పటివరకు అసలు నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, దీనివల్ల నాకు లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, అసలు నేను బిజినెస్ స్టార్ట్ చేసి తప్పు చేశానా లేకపోతే కరెక్ట్ చేశానా, అసలు ఎక్కడ నుండి స్టాక్ తెస్తున్నాను, స్టాక్ తెచ్చేదానిలో నేను చేసిన తప్పులు ఏంటి, అసలు ఈ 1.5 monthలో నేను తెలుసుకున్నది ఏంటి అండ్ నా జర్నీ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా మీతోటి చెప్పేస్తాను. దాంతోపాటు ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఫస్ట్ స్టాక్ వచ్చేసి నేను చీరాల నుండి తెప్పించానండి. ఆల్రెడీ మీకు తెలుసు కదా, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ అన్నీ అక్కడ నుండి తెప్పించాను. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే డైరెక్ట్గా నేను వెళ్ళలేదు, వెళ్ళి తీసుకోవడం నాకు తెలియలేదు. అండ్ మనము డైరెక్ట్గా హోల్సేలర్ దగ్గరికి వెళ్ళకుండా నార్మల్ షాప్స్లో తీసుకోవడం వల్ల నాకే ప్రైస్ అనేది ఎక్కువ పడిపోయింది. దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరి మైండ్ సెట్ అయినా ఎలా ఉంటుందంటే తక్కువ ప్రైస్కి వస్తే ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ ప్రైస్ అంటే ఆలోచిస్తారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ని పట్టుకుంటేనే ఓకే ఇది చాలా బాగుంది అనే ఆ ఫీలింగ్ వస్తుంది కదా, అలాగా. సో ఎంత డిస్కౌంట్స్ పెట్టి ఎంత తక్కువకు పెట్టినా సరే మనకి డైరెక్ట్గా వచ్చే ఆ ఫీలింగ్ వేరు. నేను చాలా హోప్స్ అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ నియర్లీ నేను ఇప్పటికీ 40K ఇన్వెస్ట్మెంట్ చేసేసాను అనమాట. శారీస్కే 18K 19K పెట్టి తెప్పించాను ఫస్ట్. దాని తర్వాత డ్రెస్సెస్కి 21K అయ్యింది. దాని తర్వాత మళ్ళీ నైటీస్ అని, కట్ శారీస్ అని, ఆ శారీస్ అని, డ్యామేజ్ శారీస్ అని రకరకాలుగా తెప్పిస్తూనే ఉంటే ఇదిగోండి స్టాక్ అంతా ఇలా మిగిలిపోయింది. ఫస్ట్లో నాకు చాలా సపోర్ట్ చేసి చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. ఫస్ట్ శారీస్ ఇస్తే ఏమన్నారంటే అక్క శారీస్ కాదు డ్రెస్సెస్ తీసుకురండి, డ్రెస్సెస్ తీసుకుంటామని చెప్పారు. సరే డ్రెస్సెస్ తీసుకొచ్చాను. డ్రెస్సెస్ తీసుకొచ్చిన తర్వాత నైటీస్ అన్నారు. నైటీస్ తర్వాత మళ్ళా కదా డ్యామేజ్ శారీస్ అన్నారు. డ్యామేజ్ శారీస్ తర్వాత కట్ పీస్ శారీస్ అన్నారు. సో అడిగినట్టు నేను అన్నీ తీసుకొచ్చాను. కానీ మరి ఇంకా వాళ్ళకి నచ్చలేదేమో. ఇప్పుడు ఆడవాళ్ళ మనస్తత్వం అంటే ఎవరికైనా అంతే, ఉన్న కొంచెంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేరు. చాలా మోడల్స్ చూస్తేనే నచ్చుతాయి, అది నాకు కూడా తెలుసు. కానీ అంత ఇన్వెస్ట్మెంట్ చేసే అంత ఇది నా దగ్గర లేదు. 40K అంటేనే అది నాకు చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఇలా స్టాక్ అంతా ఇంట్లోనే ఉందనుకోండి, రోజు స్ట్రెస్ అనమాట. ఏంటి ఇంత స్టాక్ ఉండిపోయింది, అయ్యో 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 అని చెప్పి. సో ఈ స్టాక్ అంతా క్లియర్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ నా బాధ అంతా మీతోటి షేర్ చేసుకున్నాను. అండ్ నేను కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం మంచిగా తెలిసిన కొంచెం నిదానంగా చూసుకొని తీసుకుందాము అని అనుకుంటున్నాను. అయితే క్లాతింగ్ బిజినెస్ లేకపోతే వేరే బిజినెస్ ఏమన్నా చేద్దాం అనేది కూడా ఆలోచిస్తున్నాను. సో ఈ మధ్య ఎక్కడ చూసినా అందరూ క్లాతింగ్ బిజినెస్ అసలు బాగా వచ్చేసినాయి. నేను పెట్టిన తర్వాత కూడా నేను చాలా మందిని చూస్తున్నాను. సో మీరు మాత్రం ఎవరి దగ్గర కొనుక్కుంటారు, మీది తప్పు కాదులేండి. మనకి తెలియాలి మెయిన్ ఎలా జనాల్లోకి వెళ్ళాలి, ఏది నచ్చుతుంది, ఏది ట్రెండింగ్, దేనిని మనము ఎక్కువ రీజనబుల్ ప్రైస్కి ఇవ్వగలుగుతాము అనేవి అన్నీ తెలిస్తే మాత్రమే దిగాలి. అండ్ మనకి చాలా సపోర్ట్ ఉండాలండి, అన్నీ మనం చేసుకోగలిగితేనే దిగాలి. సో ఎందుకంటే పద్దాడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేసాం అనుకోండి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అందుకని చెప్పి సో మన వల్ల అంతా మనమే చేసుకోగలము అనుకుంటేనే దిగండి, లేదంటే చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతారు. సో ఇప్పుడు టాపిక్ అయితే అర్థమైపోయింది కదా, నేనైతే బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా వల్ల కావట్లేదు. యాక్చువల్లీ ఫస్ట్లో అయితే చాలా స్ట్రెస్ తీసుకున్నా, ఇప్పుడైతే స్ట్రెస్ తీసుకోవట్లేదు. వెళ్ళినప్పటికీ వెళ్తే పర్వాలేదు అని చెప్పేసి అయితే వదిలేసిన. చాలామంది అయితే నాకు పాజిటివ్గా చెప్తున్నారు అనమాట, గివప్ ఇవ్వద్దు, పెడుతూ ఉండు, ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి. సో ఇంత స్టాక్ అంటే, ఇంత హ్యూజ్ అమౌంట్ అంటే నేను ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ అంతా చూపిస్తాను. సో దట్ మీకు ఎవరికైనా ఏమన్నా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఎలాగో మీరు షాపింగ్ చేస్తారు కాబట్టి నా ఈ చిన్న కుటీర పరిశ్రమ కాదు నా ఈ చిన్న క్లాతింగ్ బిజినెస్ని సపోర్ట్ చేయండి. సో అదనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్ అయితే చూపిస్తాను. టాప్, ప్యాంటు, చున్నీ ఉంటుంది, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ వీటి ప్యాంట్స్కి చక్కగా పాకెట్స్ ఉంటాయి. అండ్ ప్యాంటుకి కూడా మనకి థ్రెడ్ అనేది ఉంటుంది, ఎలాస్టిక్ అనేది లూజ్ అవ్వకుండా. దీనిలో మనకి ఈ కలర్ అయితే చాలా యూనిక్ ఉంటుంది. అండ్ ఈ 3 కలర్స్ అనమాట. ఈ 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన పేజ్లో వీటిని 850 రూపీస్కి అయితే అమ్మాము. ఇప్పుడు మనము ఇవి 750కి అయితే అమ్ముతాను, సేల్ చేస్తాను. సో వాటి తర్వాత ఇవి వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్లో కుర్తీస్ బాగా సేల్ అయినాయి. XL అండ్ XXL సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడు నేను 1000కి 3 టాప్స్ అయితే అమ్మాను ఫ్రీ షిప్పింగ్ తోటి. ఇప్పుడైతే నేను 899కి ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాను. ఏ 3 టాప్స్ అయినా తీసుకోండి. సో దయచేసి ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ పెట్టేయండి. నేను మళ్ళీ సపరేట్గా ఫోటోలు పెట్టాలంటే అవితోటి కుదరట్లేదు.
సో అందుకని చెప్తున్నాను. ఇవి వచ్చేసి మనము 950కి అమ్మాము. ఇది వచ్చేసి XXL సైజ్, ఇది వచ్చేసి XL సైజు. అండ్ ఈ డ్రెస్సెస్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. టాప్కి ప్యాంట్కి రెండింటికి పాకెట్ వస్తుంది. ఇది XL, ఇది XXL. నేను తీసుకోవాలి, నేను మా ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకున్నా. నా బట్టల్లో నుంచే నేనైతే కొన్ని షాపింగ్ కూడా చేయాలి. సో ఇవి వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. దీనిలో వచ్చేసి XL అండ్ XXL సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపించేశాను కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఫోల్డ్ చేసుకునేంత ఓపిక లేక నేనైతే ఓపెన్ చేయట్లేదు. మీకు డైరెక్ట్గా ఇట్లాగా బొమ్మ కనిపిస్తుంది కదా, అందుకని కూడా. అండ్ వీటికి కూడా చక్కగా మనకి పాకెట్స్ అయితే ప్యాంట్లో వచ్చేస్తాయి. అండ్ చాలా రిచ్ లుక్ వస్తుంది వేసుకున్నప్పుడు మాత్రం. సో ఇది సంగతి డ్రెస్సులు. ఇవి వచ్చేసి డ్రెస్సెస్లోనే XL సైజ్లో ఇది ఒకటి ఉంది. ఇది లైవా బ్రాండ్ 999 టాప్స్ అనమాట. సో వీటిని కూడా నేనైతే ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తాను 550కి ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేసి కాలర్ టాప్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది, ఇది వచ్చేసి 3x4 వస్తుంది అనమాట. 3x4లో ఇవన్నీ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్. అండ్ మీకు బ్రాండ్ అంటే తెలిసిందే కదా, ఇవన్నీ మ్యాక్సీ డ్రెస్సులు. మ్యాక్సీ డ్రెస్సులు మాత్రము 600 అండి, ఎందుకంటే ఫుల్ వస్తుంది, ఫుల్ గీరా వస్తుంది, చాలా బాగుంటాయి. ఇందులో కూడా XL అండ్ XXL సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను రీల్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో డీటెయిల్గా ఓపెన్ వీడియోస్ కావాలంటే అందులో చెక్ చేయండి. రెండు కూడా కాలర్ డ్రెస్సెస్ అండి. ఇవి కూడా మనకి 550 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తానండి. సో మొత్తానికి డ్రెస్సెస్ స్టాక్ అయితే ఇదే అనమాట. డ్రెస్సెస్ తర్వాతన మనకి నైటీలు అయితే చూపిస్తాను. దీనిలో మనకి చున్నీ నైటీలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే 450 రూపీస్ పడుతుందండి. 1000 రూపీస్కి రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను. ఓన్లీ XL సైజ్ మాత్రమేనండి. వీటికి కూడా మంచిగా మనకి పాకెట్స్ అయితే వచ్చేస్తాయి. వాటితో పాటు ఇదిగోండి ఈ నైటీస్, ప్యూర్ కాటన్ నైటీస్. ఇవైతే 999 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడైతే నేను ఆఫర్లో 950కి ఫ్రీ షిప్పింగ్ అయితే చేసేస్తాను. సో వీటిలో కూడా ఎక్కువేం లేవు, ఒక 7 to 8 నైటీస్ ఉన్నాయి అంతే. సో ఇంక ఈ సేల్ అయిపోతే చాలా అనుకున్నాను. ఫస్ట్లో తెచ్చినప్పుడు మాత్రం అబ్బా ఒక్క రోజులోనే ఎన్ని అవగొట్టేశారు అసలు. సో అలాగనే మళ్ళీ తెప్పించాను కానీ ఇంకా తర్వాత మళ్ళీ పోలేదు. అయ్యే బ్రాండ్ అయినా కూడా, అంటే ఒక్కొక్క టైం లేండి. సో ఇవి వచ్చేసి శారీస్ అనమాట. ఇవి కాంచి సిల్క్లో, అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు కట్టుకున్నా కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. దీనిలో 4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 4 కలర్స్లో మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోండి. 3000కి ఫ్రీ షిప్పింగ్ చేస్తాను. 4 శారీస్ అయితే కనుక, 2 శారీస్ అయితే 1500కి ఫ్రీ షిప్పింగ్ చేస్తాను. అదే సింగిల్ శారీ అయితే కనుక 800 పడుతుందండి. సో అది. ఇవి వచ్చేసి రా పట్టు సిల్క్ శారీస్ అంటారు కదా, అలాగా మనకి టెంపుల్స్ కానీ ట్రెడిషనల్గా ఇప్పుడు పండుగలకు కానీ కట్టుకున్న చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఏదైనా తీసుకోండి 1000 రూపీస్కి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తానండి. బయట షాప్స్లో కూడా ఇవి 1000కి అసలు అమ్మట్లేదు. దీనిలో వచ్చేసి మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైట్ గ్రీన్కి పింక్ కలర్, పింక్కి గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్, పర్పుల్కి డార్క్ పర్పుల్ కలర్, మంచి లెమన్ ఎల్లోకి పర్పుల్ కలరు. సో ఇవన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను ఇందాక డ్రెస్సెస్లో ఇవి చూపించలేదు, బటర్ఫ్లై టాప్స్. దీనిలో డార్క్ పర్పుల్ కలర్, వైట్ కలర్, పర్పుల్ కలర్, ఈ 3 కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా అంతేనండి, 550కి ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇవి గ్లాస్ టిష్యూ శారీస్ అంటారు. ఈ శారీస్ కూడా అంతేనండి, 800 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. బ్లౌజెస్ అనేవి మనకు అన్నిటిలోనూ బ్లౌజులు అయితే ఉంటాయి. బ్లౌజెస్ అనేవి కాంట్రాస్ట్గా వస్తాయి అనమాట, అంచు కలర్లోనే. సో దీనిలో మనకు వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, ఇది లైట్ పర్పుల్ కలర్, ఇది గోల్డ్ కలర్, ఇదేమో కాఫీ కలరు, ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్. అన్నిటికీ కూడా మనకి బ్లౌజెస్ అయితే లోపల ఉన్నాయి, కాంట్రాస్ట్లో ఉంటాయి అన్నమాట. సో అది సంగతి. ఇవి వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్ అండి. స్పేస్ సిల్క్ శారీస్ యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే తెచ్చిన కొత్తలో అసలు ఇవి వెంటనే కొనుక్కుంటుంది, చాలా బాగున్నాయి అనుకున్నాం. కానీ ఇవి అసలు ఎవరు కొనలేదండి, తెలియదు ఎందుకనో, మరి నచ్చలేదు, మరేమో తెలియదు. పెద్ద పెద్ద పేజీల వాళ్ళనంటే బాగా సపోర్ట్ చేస్తారు, మా అలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఏంటంటే స్పేస్ సిల్క్ శారీకి కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది, బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంటుంది. సో వీటి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తానండి. సో దీనిలో మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా హోప్స్ తోటి స్టార్ట్ చేస్తాం కానీ దిగితే కానీ తెలియదు అంటారు చూసారు, అలాగనమాట. దిగిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేసామా అనిపిస్తుంది, స్ట్రెస్ అంతా తీసుకోలేక. ఇవి వచ్చేసి డ్యామేజ్ శారీస్లో ఇవి 2 డ్యామేజ్ శారీస్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా రిచ్గా ఉంటాయి. 250 రూపీస్. ఇదైతే అసలు డ్యామేజే లేదు. వీటన్నిటికి కూడా బ్లౌజులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ వీటితో పాటు మనము 3 పీసెస్ శారీస్ తెప్పించాం కదా, దానిలో కూడా 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీటితో మనం ఫ్రాక్స్ కుట్టించుకున్న, డ్రెస్ లెహెంగాస్ కుట్టించుకున్నా, లేకపోతే శారీలా వాడుకున్నా బాగుంటాయి.
దీనిలో వచ్చేసి ఇది ఒక కలర్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో లైట్ అదొక లాంటి గ్రీను, ఇది ఇంకొక గ్రీన్, ఇది వచ్చేసి బ్లూ అన్నమాట. సో వెయ్యి అయినా సరే నియర్లీ 6.5 to 7 మీటర్స్ ఉంటాయండి త్రీ పీసెస్ శారీస్. వాటితో పాటు నేను 2 పీసెస్ శారీ తెప్పించాను కదా, ఇవైతే 3 పీస్ శారీస్ అయితే 180 రూపీస్ పడుతుందండి. 2 పీస్ శారీస్ అయితే మనకి 200 రూపీస్ పడుతుంది. అండ్ మనకి చక్కగా కట్ చెంగులోకి కుట్ అనేది వెళ్ళిపోయింది. అండ్ బ్లౌజెస్ అయితే ఉండవండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, బ్లౌజెస్ అయితే ఉండవు. సో కానీ శారీస్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు తెలుసు కదా కట్ పీస్ శారీస్ అంటే ఎలా ఉంటాయో. సో వీటిలో వచ్చేసి ఇది ఒక లైట్ బ్లూ కలరు, ఇది వచ్చేసి లైట్ గ్రీన్కి ఇలా అంచు వచ్చేసింది, అంచు కూడా షైనింగ్ ఉందండి. అండ్ ఇది అసలు ఎంత సాఫ్ట్ ఉందో మీకు చూస్తేనే ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది కదా. సో వీటిలో మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ పెట్టండి, సో దట్ నాకు ఈజీగా ఉంటుంది. నాకు ఇవన్నీ భలే నచ్చినాయి. నేను అసలు తెచ్చిన రోజు అనుకున్నా అసలు తెచ్చిన నెక్స్ట్ డేనే అయిపోతాయి అని చెప్పి. చాలామంది ఎలా తయారయ్యారంటే కావాలని ఊరికే మెసేజ్ చేసి నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలని చెప్పి చాలాసేపు డిస్కషన్ చేసి ఫైనల్గా ఇంకా మెసేజ్ చేయరు. లేదనుకో నాకు నెక్స్ట్ కొత్త స్టాక్ వచ్చి నాకు చెప్పండి అంటారు. ముందు ఉన్న స్టాక్ అవ్వకుండా కొత్త స్టాక్ తెచ్చుకొని ఏం చేస్తాను చెప్పండి. మేమేమన్నా అంబానీలు బిల్గేట్స్ వేల లక్షలు లెక్కజమ లేకుండా పెట్టేయడానికి కాదు కదా, ప్రతిదానికి ఆలోచించుకోవాలి కదా. సో 2 పీస్ శారీస్లో అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఈ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మొత్తానికి స్టాక్ మొత్తం ఇదే అనమాట. సో స్టాక్ క్లియర్ చేసేయండి అబ్బా, అన్ని స్టాక్ క్లియర్ చేసేస్తే నేను ప్రశాంతంగా ఉంటా. కొంచెం బ్రేక్ తీసుకుంటాను అనమాట ఈ బిజినెస్కి. బ్రేక్ తీసుకొని కొంచెం బాగా రీసెర్చ్ చేసి అప్పుడు మళ్ళీ వస్తాను. అయితే బిజినెస్ ఆలోచన అయితే వదిలేను, కానీ ప్రస్తుతానికి మాత్రం కొంచెం గ్యాప్ తీసుకొని బాగా ఆలోచించి వద్దామనే ఆలోచన అంతే. సో మొత్తానికి ఇదండి స్టాకు. నా అర్థమైంది అనుకున్నా ఈ 1.5 మంత్లో నాకు లాభము అంటే ఆ సేల్స్ బాగానే అయినాయి అండి. బాగానే అంటే ఓ బీభత్సంగా కాదు, రోజుకి ఒకటి రెండు ఆర్డర్లైనా ఉండేవి. కానీ తర్వాత అసలు ఆర్డర్స్ లేవు, జీరో. మొన్న ఒక 2 రోజులు 2 ఆర్డర్లు వచ్చినాయి అంతే, ఇంకా రేవు. సో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు ఎవరైనా సరే, అది తప్పులేదు. కాకపోతే మనము అంత బడ్జెట్ ఎఫర్ట్ చేసి తెచ్చే అంత ఇదిలో లేం కాబట్టి ఉన్నే క్లియర్ అయితే మళ్ళీ తెచ్చుకోవాలనిపించింది, కానీ ఉన్నే ఇక్కడే ఉంచేసి మళ్ళీ కొత్త తేవాలన్నా కష్టమే కదండి. ఇక్కడ నేను ఈ కొంచానికే 40K అంటే అసలు ఈ 40Kనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి ఇదంతా తీర్చుకోవాలి కదండి, చాలా ఉంటాయి. సో అదన్నమాట. సో ఐ హోప్ నా బాధ కాదు, సారీ, నేనేం బాధపడట్లేదు. నేను నేర్చుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. సో ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని దిగిన తర్వాత కూడా సో బర్డెన్ ఎవరి మీద పడకుండా చూసుకొని ఎవరు ఇబ్బంది పడకూడదు, మనం అసలుకే ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడమే. బాగా వెళ్తుంది, ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు డబ్బులు పెట్టేసి మంచిగా చేసుకోవచ్చు. కొంచెం స్లోగా ఉంది అంటే కొంచెం ఆలోచించుకొని కొంచెం గ్యాప్ తీసుకొని చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఏమంటారు, నేను అన్నది తప్ప కరెక్టా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా పేజ్ని ఇప్పుడే చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.